Good morning andi. God is always with me is my affirmation. So today's topic is about money. What we yesterday discussed. నిన్న ఏం మాట్లాడుకున్నాం, మనీ అసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం అండి. అసోసియేషన్ అంతా నేను డిస్కస్ చేశాం కదా. చివరిగా ఏం చెప్పారు సాక్రటీస్ రూల్ చెప్పారు. సాక్రటీస్ రూల్ ఏంటి? మనం ఒక మ్యాటర్ ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వీ వాంట్ టు చెక్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఆర్ నాట్, అండ్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. అది నిజమేనా, అది మనకేమైనా ఉపయోగమా, మంచిదా కాదా, ఈ మూడు ఫిల్టర్ చేసుకుని మనం ఆ విషయాన్ని ఎంటర్టైన్ చేసామనుకోండి, మన దగ్గర నుంచి గాసిప్ అన్నది కానీ అక్కర్లేని విషయాలు లీక్ కానీ ఉండవన్నమాట. సో ఈ ఫిల్టర్లు మనం ఎప్పుడు ఎవ్రీ ఇన్స్టెంట్ మనకి పబ్లిక్ మ్యాటర్ ఏది మన దగ్గరికి వచ్చినా దాన్ని చెక్ చేసుకుని మనం ముందుకెళ్తే మనకి పబ్లిక్ న్యూసెన్స్ కానీ మనం న్యూసెన్స్ మనం వాళ్ళకి చెయ్యం, వాళ్ళు మనకి న్యూసెన్స్ ఉండదు అనమాట. సో ఈ విధంగా మనం సోషల్లీ ఈ రూల్ అప్లికబుల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మనీ మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి, సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఓకే, ఇట్స్ ఓకే, బట్ వితౌట్ ప్రాపర్ హెల్త్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్స్ ఓన్లీ మనీ ఈజ్ నాట్ బెటర్, ఇజంట్ ఇట్? సో మనీ మేక్స్ మెనీ థింగ్సే కానీ థాట్స్ కాదు. థాట్స్ ఎప్పుడు వస్తాయి? మనం హెల్తీగా ఉండి మంచిగా ఉంటే వస్తాయి. అందుకని మనీ మనకు కావాలి, కానీ ఈ రెండు ముందుకి ప్రయారిటైజ్ చేసుకుని తర్వాత మనీ టువర్డ్స్ మనీ మనం వాడాలి. సరే, అసలు అకార్డింగ్ టు సైకాలజీ ఆఫ్ మనీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ ఈజ్ రాంగ్ అని చెప్తున్నాడు ఆథర్. సో ఎందుకనో చూద్దాం, డిస్కస్ చేద్దాం. We are also programmed by 80% people, isn't it? And without destination going back మనీ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. ఎందుకని? మనకి ఎంత అమౌంట్ కావాలి, ఏ టైంకి కావాలన్న క్లారిటీ మనం గోల్ సెట్ చేసుకోవాలి. అంతేగాని మనీ వెనకాల పరిగెడిపోవడం వల్ల ఏమీ సుఖం లేదు. సో ఆ క్లారిటీ మనకు ఉండాలండి. ఇంకొకటి చెప్పారు, లివింగ్ పూర్ అండ్ డయింగ్ రిచ్. అంటే డబ్బులు ఉన్నప్పటికీ కొంతమంది వాళ్ళు తినరు, పక్క వాళ్ళకి పెట్టరు, ఏ విధంగానూ వాళ్ళు ఎంజాయ్ చేయరు. కనీసం వాళ్ళ సెల్ఫ్ హెల్త్కి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు మినిమం ఎంజాయ్మెంట్ కానీ సొసైటీకి మేలు చేసేది కానీ ఏది చేయరు. సో లివింగ్ రిచ్ అండ్ డయింగ్ పూర్ ఈజ్ నాట్ ఎంకరేజబుల్. ఇంకేం చెప్తున్నారు? మనం ఒక మిత్లో ఉంటామండి, ఏంటి? స్పీకింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ మనీ ఈజ్ రాంగ్. కానీ అది తప్పు. ఎందుకంటే ఏ అవసరానికైనా మనకు ముందు మనీ ఉండాలండి. అందుకని అలా ఆలోచించకూడదు. మాట్లాడచ్చు, మనం నైతిక బాధ్యతగా ఎర్న్ చేసుకోవచ్చు, మనకి తోచినంత మట్టికి మనకు అందుబాటులో ఉన్న మట్టికి ఎవరికైనా సాయం చేయొచ్చు. ఇంకొకటి, కొంతమంది ప్యాషనేట్గా ఉంటారు, నాకు సర్వీస్ చేయడం ఇష్టం అండి, చారిటీ చేయడం అండి ఇష్టం అండి అంటారు. కరెక్టే, మన దగ్గర ఉంటే కదా అది ముందుకెళ్ళేది. సో హైలీ సక్సెస్ పీపుల్ కెన్ డూ ఎఫెక్టివ్లీ చారిటీ, జస్ట్ లైక్ సుధామూర్తి. ఆవిడ చూడండి, ఎకనామికల్లీ లోయర్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఎంతోమందిని చదివించి వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా చాలా ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా బాగుంటుంది. ఇకపోతే మనీ మ్యాటర్కి వచ్చేటప్పటికి ఈ సమాజంలో 80% పీపుల్లోనే కదా ఉన్నాం మనం. సో వీఆర్ 80% పీపుల్ ఇన్ యావరేజ్ హ్యావింగ్ 20% మనీ, బట్ హైలీ సక్సెస్ పీపుల్ ఆర్ ఇన్ 20% అండ్ హ్యావింగ్ 80% మనీ. సో ఇక్కడ ప్యారెటో ప్రిన్సిపల్ అన్నది రివర్స్ అనమాట. 80% పీపుల్ దగ్గర 20% ఉంది, 20% పీపుల్ దగ్గర 80% ఉంది. సరే, ఇప్పుడు చూద్దాం. ఒక క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ చెప్పారు కదా, అది చూద్దాం. ఇప్పుడు అందులో ఏముంది? ఎంప్లాయ్, మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం. ఎన్ని అవర్స్ చేస్తాం? 8 hours చేస్తాం. సరే, మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, మీన్స్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ వర్కింగ్ టైమ్. 8 hours, 14 hours getting much and 20 hours getting much, but the time limit is up to 24 hours. Abound is only 24 hours, and we want to improve our skill also. So skill we can do up to certain, అంతేనా? అంతే కదా, ఒక అబౌండ్ వరకు చేయగలం, కానీ అది కూడా లిమిట్లెస్గా చేయలేం. సో టైము మన స్కిల్ కూడా లిమిట్ అయిపోయింది. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడైనా అంతే. మన వర్కింగ్ అవర్స్ ఇన్వెస్ట్ చేస్తేనే మనం వర్క్ చేసినంతసేపే మనకు డబ్బులు వస్తాయి, అది కూడా. సో వీ వాంట్ టు మూవ్ టువర్డ్స్ రైట్ సైడ్, దట్ ఈస్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ బిజినెస్? ఇన్ బిజినెస్ దే డిజైన్ ఏ సిస్టమ్. సో ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తారు. దే బిల్డ్ ఏ సిస్టమ్, మీన్స్ టీమ్ ఆఫ్ పీపుల్ వీ నీడ్. సో మన కోసం టీమ్ ఆఫ్ పీపుల్ చేస్తూ ఉంటారు.
సపోజ్ అంబానీ గారిది చూద్దాం ఒక ఫర్మ్, అందులో ఒక 5 lakh పీపుల్ ఆర్ వర్కింగ్ అనుకుందాం. వర్కింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 10 hours చేశారనుకోండి. సో 5 lakh into 10, 50 lakh hours దే ఆర్ ఇన్వెస్టింగ్. సో పెర్ హెడ్ 10 hours అనేటప్పటికి అది టైము ఏమైంది, మల్టిప్లై అయిందనమాట. టైం జనరేషన్, సో మనీ జనరేషన్, టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనీ అన్నారు కదా. అందుకనే అక్కడ జనరేషన్ ఆఫ్ మనీ పెరిగింది, టైం పెరిగింది కనుక అలా పెరుగుద్ది. ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి అక్కడ టీం కూడా ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ ఫ్రంట్ లైన్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనీ జనరేట్స్ మనీ. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద మాల్ ఉంది, అది ఏం చేస్తుంది, వాళ్ళ ప్రమేయం లేకుండా అది రెంట్కి ఇస్తారు, అది మనీ వస్తూ ఉంటుంది. అట్లాగే ఇన్వెస్టర్స్ ఉన్నారు, స్టాక్ మార్కెట్లో ఉంటారు, వాళ్ళ యొక్క ఇది లేకుండా మనీ మనం మ్యూచువల్ ఫండ్స్ అని ఏవో ఫండ్స్ ఉంటాయి కదండి, క్యాష్ ఫ్లో అని, మల్టీ అని ఏవేవో చెప్తూ ఉంటారు, అవి నాకు ఐడియా లేవులేండి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనీ జనరేట్ అవుతూ ఉంటుంది, మనీ జనరేట్ మనీస్ అని. సో అలాగనమాట ఈ ఫ్లో అలా ఉంటుంది. సో వీఆర్ ఫ్రమ్ రైట్ టు వీఆర్ మూవింగ్ రైట్ సైడ్ if we want to build a system or to be an investor. అట్లాగ వెళ్ళాలంటే మనం రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వన్ థింగ్ సర్ సెడ్నా, our community is providing so many opportunities. They did this building system building and investing సిస్టమ్ బిల్డప్ చేశారు వాళ్ళు, దాన్ని గెయిన్ అవుతున్నారు, అందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఎంత ఎప్రిషియబుల్లో కదండి, ఎంత వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు మళ్ళీ బ్యాక్ రాకూడదని సో మచ్ టైమ్ దే ఆర్ ఇన్వెస్టింగ్, సో మచ్ ఇండస్ట్రీ దే ఆర్ డూయింగ్. మనకి ఇంత పొటెన్షియల్ ఉన్న కంటెంట్ని మనకు అందిస్తున్నారంటే దాని వెనకాల వాళ్ళ స్వచ్ఛందత ఎంత ఉన్నది అన్నది మనం గుర్తించాలి. అందుకే అందరూ కూడా ఇది హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్, అందరూ స్పందించండి, రెస్పాన్స్ ఇవ్వండి, మీ టేక్ అవేస్ కానీ మీ ఒపీనియన్స్ కానీ. అంటే ఇంత మంచి స్టేజ్ ఎప్పుడు ఎవరికి దొరకదండి. ఇక్కడ ఏంటంటే నో లిమిట్ ఫర్ ఏజ్ అండ్ నో లిమిట్ ఫర్ రిలీజియన్ అండ్ నో లిమిట్ ఫర్ పొటెన్షియల్ కదా. అది మనం ఉపయోగించుకుని ఇప్పుడు కూడా ఎదగడానికి ట్రై చేయకపోతే మట్టుకు ఎవ్వరూ మన క్షమించరు. అందుకని అందరూ కూడా ట్రై చేయండి. ఎవ్వరు నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, అదే కదా సారాలు చెప్తున్నారు. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది మనీ గురించి చెప్పారు, ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది సబ్జెక్టు. నాకు మనీ మ్యాటర్స్లో అంత ఎక్కువ ఇన్ డెప్త్ నాకు లేదండి, కానీ ఉన్న మట్టికి సార్ చెప్పిన దాన్ని మట్టికి నాకు అర్థమైన మట్టికి చేశాను. ఇంకా ఏమన్నా ఉంటే చూద్దామండి. ఓకే, నెక్స్ట్ క్లాసెస్లో వీ విల్ డిస్కస్. థ్యాంక్ యూ గురు సార్, థ్యాంక్ యూ మూర్తి సార్, థ్యాంక్ యూ దయా సార్ అండ్ రత్న మ్యామ్, థ్యాంక్ యూ ఆల్.